Hi, this is Priya. Welcome to Ivartha News. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారం అడవుల్లో లక్షల్లో చెట్లు నేలమట్టం. టోర్నాడో తరహా గాలులకు కుప్పకూలిన చెట్లు. ఒక్కసారిగా వచ్చిన సుడిగాలులతో అడవిలో విధ్వంసం. 200 హెక్టార్ల మేర దెబ్బతిన్న అటవీ ప్రాంతం. ఈ విపత్తు ఎలా సంభవించింది? దీనికి కారణాలు ఏంటి? ఈ సంఘటన ఎందుకు జరిగింది? ఈ విషయాలపై ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి ఈ రోజు తమ పుట్టినరోజు వేడుకలను మరియు శ్రీ వినాయక చవితి పండుగను జరుపుకోవాలి అని వెళ్లారు. అయితే విపత్తు గురించి తెలుసుకుని తన కార్యక్రమాలు రద్దు చేసుకుని బున్నపరంగా గోదావరి గట్టుకు వెళ్లి సంఘటనపై ఎన్నో విషయాలు తెలిపారు. ఈ సంఘటన ఎందుకు జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి అన్న విషయాలు వారి మాటల్లోనే చూద్దాం. అంటే ఒక గులకరాయి లేదు, మనం ఏటు గడ్డున ఎలా ఉంటుందో మట్టి ఈ నైస్గా దగ్గర మన విపత్తు జరిగింది చూడండి. చెట్లన్నీ కూలిపోయాయి. 50,000 చెట్లు, 50,000 కాదు లక్షల్లో ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఏం జరిగిందో అని తెలుసుకునే లోపల వాళ్ళు అట్లా చెప్పారు. ఇటు 4 కిలోమీటర్లు, ఇటు 4 కిలోమీటర్లు, ఆ పక్కన ఒక ఊరుంది, ఈ పక్కన ఒక ఊరుంది. సేఫ్ సైడ్ ప్రకృతి ఇట్లా శాంపుల్ చూపిస్తున్న వర్షం వచ్చే ముందు మెరుపు అలా చూపించింది మనకు. ఈ మెయిన్ ఈ వేర్లతో సహా పడిపోవడానికి కారణం ముఖ్య ఉద్దేశం గులక రాయి కూడా అనేది లేదు. ఏటు గడ్డున మా ఊరు అనే గోదావరి గట్టి ఇది నియర్ బై. అందరికీ నమస్తే. మనము ఇక్కడ గోదావరి దగ్గర తాడ్వాయి ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నాము. ఇక్కడ ఏమి జరిగిందంటే మన ఒక విపత్తు జరిగింది. కనుకి ఇంతవరకు ఏ ఫారెస్ట్ అధికారి కానీ మన ఇండియాలో ఎక్కడా కూడా ఇలాంటి విపత్తు జరగలేదు. ఇవి చూడండి ఎంతెంత పెద్ద చెట్లు ఇరిగిపోయాయో ఇవి. ఇలాగే మొత్తం ఇటు 4 కిలోమీటర్లు, ఇటు 4 కిలోమీటర్లు చీమలు దూరని చిట్టడివి ఇది మామూలు అడవి కాదు. ఇలాంటి అడవి చాలా చెట్లు ఇరిగిపోయాయి. లెక్కకు లేనంత 4 కిలోమీటర్లు ఇటు, 4 కిలోమీటర్లు ఇటు అంటే మీరే అందాజు చూడండి. ఇక్కడ స్టార్ట్ అయిన ప్లేస్లో సుమారుగా ఒక 50 ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక 200 మంది ఫ్యామిలీలు ఉన్నారు. ఇటువైపు ఎండైన ఏరియాలో ఒక 400 మంది నివసిస్తున్నారు. ఆ విలేజ్ల్లో ఇది పోయిందంటే ఏ ఒక్కరూ మిగలరు. సుమారుగా 100 నుంచి 150 కిలోమీటర్ల స్పీడ్తో ఈ సుడిగాలి ప్రకటన చేశాయి. ఇవన్నీ చేస్తూ ఊరికే పోలే. ఎంత నష్టం జరిగిపోయిందంటే ఏమైతే జరిగిపోకూడదో అదంతా జరిగిపోయింది. మన TV9 కథంలో చెప్పారు. TV9లో ఏమొచ్చిందంటే అది ఏమో జరిగింది. వేర్లతో పాటు ఇరిగిపోయినాయి సార్. మొత్తం ఎక్కడ చూసినా పక్కా ప్రకృతి కోపంతోనే ఇవన్నీ పాడైపోయినాయి. ప్రకృతి కను ఎర్రగా చేస్తే ఎలా ఉంటుందో చూపించింది. ఇలాంటివి ఇంకొక చోట జరిగితే ఊర్లు కాదు కదా, బిల్డింగ్లు కూడా ఇట్లా వేర్లతో పాటు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇటువైపు ఏమైందంటే 3 కొండలు ఉన్నాయి. ఆ కొండల మధ్యలో ఆ గాలి పోవడానికి ఎక్కడా ప్లేస్ లేక సుడిగాలిగా తయారైంది. ఇటు 4, ఇటు 4, ఇటు ఒక 3 కిలోమీటర్లు అంటే లెక్కేసుకోండి. 50,000 కాదు కదా, లక్షల్లోనే చెట్లు పోయాయి. వాళ్ళు నంబర్ వేయడానికి 4 రోజుల నుంచి 8 బ్యాచ్ల వరకు విడిపోయి ఫారెస్ట్ అధికారులు నానా కష్టాలు పడతా అంటే 1% కూడా వాళ్ళు నంబర్స్